ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 29వ తేదీ సోమవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం వీరితో మీకు బంధం దూరం కాబోతుంది. అయితే ఎవరితో మీకు బంధం దూరం కాబోతుంది, ఎందుకు మీకు వారితో బంధము అనేది దూరం కాబోతుంది, దీని వలన ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, అదేవిధంగా మనం గమనించినట్లయితే రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ పరిణామాలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, మీకు ఏ దేవతారాధన మేలు చేస్తుంది, అదేవిధంగా మీరు పాటించవలసినటువంటి పరిహారాలు ఏమిటి, ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మా వీడియో మొదటిసారిగా ఎవరైనా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు అయితే చాలామంది ఉండుంటారు కదా. అటువంటి వారి అందరికీ కూడా శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి. గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు. అది మీకు ఎటువంటి సమస్య అయినా కానీ, ఎటువంటి దూర ప్రాంతాల్లో ఉన్నా కానీ ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా గురువుగారిని అయితే సంప్రదించవచ్చండి. గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8639494958. చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి. మీకు అది ఏ సమస్య అయినా కావచ్చు, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనలికడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య తగాదాలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఎటువంటి గుప్త సమస్యలకైనా కానీ గురువుగారు ఒక మంచి పరిష్కారాన్ని చూపి మీకు ఏదో ఒక పూజల రూపంలో కానీ, పరిహార రూపంలో కానీ దానికి తగినటువంటి మంచి మార్గాన్ని అయితే తెలియపరుస్తారండి. చాలా నమ్మకమైనటువంటి గురుగారు, ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలోని 2వ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించినటువంటి వారు ఈ యొక్క వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షతను, కార్యదక్షతను కలిగి ఉంటారు. అదేవిధంగా చెప్పాలి అంటే వీరు ఏదైనా ఒక పనిని కనుక మొదలుపెట్టినట్లయితే దాన్ని పూర్తి చేసేంత వరకు దాని పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు అనే చెప్పాలి. స్నేహితులను వెనకంజు వేయకుండా ఆదుకుంటూ ఉంటారు. వీరి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు వీరి ఎంతగా వేధించినప్పటికీ కూడా వారిని అన్నిటినీ కూడా ధైర్యంగా ఎదుర్కోగలిగే గొప్ప శక్తిని వీరు కలిగి ఉంటారు. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం మీకు చాలా ఆప్తులుగా ఉన్నటువంటి ఒక వ్యక్తితో మీ యొక్క బంధము అనేది చిన్నగా విచ్ఛిన్నమైనటువంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి ఇట్టి విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు ఖచ్చితంగా అవసరము అనే చెప్పాలి. వారు మీ యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు, లేదంటే మీరు పనిచేసేటువంటి ప్రదేశాల్లో ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు, లేదంటే మీకు చాలా క్లోజ్గా ఉండేటువంటి వ్యక్తులు మీ యొక్క స్నేహితులు కావచ్చు. వీళ్ళు ఎవరైనా సరే ఒకరితో గొడవలు జరిగి ఆ యొక్క చిన్న విషయం కాస్త పెద్ద టాపిక్గా మారి మీ యొక్క బంధము అనేది విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యేటువంటి సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఈ విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే ఖచ్చితంగా అవసరము అనే చెప్పాలి. కాబట్టి మీ యొక్క బంధాలను కాపాడుకునేటువంటి ప్రయత్నాలు అయితే మీరు ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు ఎదురయ్యేటువంటి సమస్యలు కనబరుస్తున్నాయి కాబట్టి వాటిని అన్నింటినీ కూడా అధిగమించుకోగలిగేటువంటి శక్తి కూడా మీ చేతుల్లోనే ఉంది. ఒకవేళ మీ ఎదుట ఉన్నటువంటి వ్యక్తులు చాలా రూడ్గా మాట్లాడినప్పటికీ కూడా మీరు ఆ యొక్క ఆవేశపూరితమైనటువంటి మాటలను మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే కనుక ఎదుటివారి యొక్క ఆవేశపూరితమైనటువంటి ఆ యొక్క ఆలోచనలు అనేవి తగ్గినటువంటి తర్వాత మీ యొక్క సమస్యకు తగినటువంటి పరిష్కారం అనేది ఆలోచించవలసి ఉంటుంది. ఆ యొక్క సమస్య తీవ్రత అనేది తగ్గుతుంది. ఒకవేళ వారు కఠినంగా మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి మీరు కూడా కఠినంగా మాట్లాడితే మాత్రం వారి యొక్క బంధము అనేది తెగిపోయేటువంటి అవకాశాలు కూడా అధికంగా కనబరుస్తున్నాయి. కాబట్టి మీ యొక్క బంధాలను కాపాడుకోవడం కోసం కొన్ని విషయాల్లో రాజీ పడడంలో ఎటువంటి తప్పు అనేది ఉండదు. ఖచ్చితంగా ఈ యొక్క విషయాన్ని మీరు గ్రహించవలసి ఉంటుంది. ఇక మిగిలిన అంశాలను కనుక మనం గమనించినట్లయితే మీకు అయితే వ్యాపారస్తుల విషయానికి వస్తే సానుకూలమైనటువంటి ప్రతి అంశాలు అయితే కనబరుస్తున్నాయి. మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించినటువంటి ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని అయితే మీరు ఎంచుకోబోతున్నారు. ఇది వరకు ఆ యొక్క నిర్ణయాన్ని తీసుకునే దాంట్లో కొంతమేర సతమతపడినటువంటి అంశాలు కూడా అధికంగా కనబరుస్తున్నాయి. కాబట్టి రేపటి రోజున ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని అయితే మీరు ఎంచుకోబోతున్నారు అనే చెప్పాలి. ఇక అదే విధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వారిలో ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో నూతనంగా పెట్టుబడుల కోసం ఆలోచించేటువంటి వ్యక్తుల వారికి
వారికి, అదేవిధంగా మీ యొక్క వ్యాపార విస్తరణ గురించి ఆలోచించేటువంటి వ్యక్తులకు కూడా మీ యొక్క దానికి సంబంధించినటువంటి ఒక సానుకూలమైనటువంటి పరిస్థితులను అయితే మీరు ఖచ్చితంగా చూడబోతున్నారు. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే కనుకండి, సానుకూలమైనటువంటి ప్రతిభ అంశాలే కనబరుస్తున్నాయి. ఇది వరకు మీ యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించినటువంటి ఎటువంటి సవాళ్ళను అయితే మీరు ఎదుర్కొన్నారో వాటికి సంబంధించినటువంటి వాటిని అన్నిటినీ కూడా మీరు అధిగమించుకోబోతున్నారు. ఈరోజు మీ యొక్క శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా మీరు ఖచ్చితంగా ఆశించవచ్చు. పై అధికారులచే ప్రశంసలను కూడా మీరు దక్కించుకోబోతున్నారు. ఇక వ్యవసాయ రంగంలో ఉండేటువంటి వారి విషయానికి వస్తే ఈ రోజున మీరు సానుకూలమైనటువంటి ప్రతిభ అంశాలనే మీరు ఖచ్చితంగా చూడబోతున్నారు. ఇక అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి రంగాల్లో ఎదురు చూసేటువంటి వ్యక్తులకు ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుందండి. కళలు, సాహిత్యం ఇటువంటి రంగాల్లో ఎదురు చూసేటువంటి అవకాశాల కోసం ఎదురు చూసేటువంటి వారికి ఒక మంచి అవకాశాన్ని అయితే మీరు అందిపుచ్చుకోబోతున్నారు. ఇక మరికొంతమంది దానిలో విజయాన్ని పొందుకునేటువంటి అంశాలు కూడా అధికంగా కనబరుస్తున్నాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈ రోజు సమయం అనేది మీకు చాలా అనుకూలంగా ఉంది అనే చెప్పాలండి. మీరు రాసేటువంటి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత అయితే సాధించుకోగలుగుతారు. అదేవిధంగా మంచి రిజల్ట్ అయితే మీరు పొందేటువంటి అంశాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి. ఇక అదేవిధంగా చెప్పాలి అంటే మీ యొక్క స్నేహితులు మీకు సపోర్టివ్గా ఉండి మీ యొక్క సంతోషాన్ని అయితే ఖచ్చితంగా చూస్తారండి. చిరకాలం ఎదురు చూసేటువంటి పెండింగ్లు, రియర్లు, బకాయిలు అన్నీ కూడా ఎట్టకేలకు చేతికి అయితే ఖచ్చితంగా అందనున్నాయి. మీరు చేసేటువంటి సమయానుకూల సహాయము ఒకరికి తమ యొక్క దూరదృష్టాన్ని పొందుకోకుండా కాపాడుతుంది. ఇక మొత్తం మీద విశ్వాసపు ఆనందము అంతా కూడా ప్రేమలో పడ్డటువంటి వారి యొక్క మధ్యనే కేంద్రీకృతమై ఉంటుంది. అవును, ఆ యొక్క అదృష్టవంతులు మీరే. ఇక వృత్తిపరమైనటువంటి విషయాల్లో అడ్డంకులు అనేవి లేకుండా మీ యొక్క ఆలోచన మేరకు మీ యొక్క అనుభవాన్ని అంతా కూడా ఉపయోగించి శ్రమ అనేది పడకుండా అలవోకగా అంతా కూడా పరిష్కరించుకోగలుగుతారు. ఇక ఈ యొక్క రాశికి చెందినటువంటి పిల్లలు రోజు మొత్తము కూడా ఆటలు ఆడడానికి మక్కువ అనేది చూపనున్నారు. ఇక తల్లిదండ్రులు వారి పట్ల జరుగుతూ ఉన్నటువంటి అంటే రూపకల్పనతో వ్యవహరించాలి, లేనిచో వారికి దెబ్బలు తగిలేటువంటి ప్రమాదము కూడా పొంచి ఉంది. ఇక మీరు ప్రపంచంలోకెల్లా అత్యంతమైనటువంటి ధనవంతులుగా భావించుకోవడం మాత్రం ఖాయమండి. ఎందుకంటే మిమ్మల్ని మీ యొక్క జీవిత భాగస్వామి ఈరోజు అలాగే చూస్తారు. మరి ఇక అదేవిధంగా ఈ రోజున మీరు పాటించవలసినటువంటి ఒక చిన్న పరిహార విషయానికి వస్తే ఖాళీ మట్టి కుండ ఉంటుంది కదండి, దాన్ని మూతతో సహా ప్రవహించేటువంటి నీటిలో ప్రవహించే విధంగా చేయండి. కుటుంబంలో అంటే మీ యొక్క జీవితంలో ఉండేటువంటి అడ్డంకులు అన్నీ కూడా మీ నుండి దూరం అయిపోతాయి. ఇక అదేవిధంగా మీ యొక్క సౌమ్య ప్రవర్తన వల్ల మీరు అయితే మెప్పును పొందుకోబోతున్నారు. చాలామంది మాటలతోనే పొగడ్తలెత్తారు. మీరు అయితే ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలను అయితే పొందుకోగలుగుతారు. ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి అప్పు అనేది మీకు తిరిగి వచ్చేస్తుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులు మీకు ప్రోత్సాహాన్ని అందించనున్నారు. ఆకస్మికంగా అందేటువంటి ఒక సందేహం మీకు ఆనందమైనటువంటి కళను తెప్పిస్తుంది. మీకు ఎన్నెన్నో సాధించేటువంటి శక్తి అయితే ఉందండి. ఎదురొచ్చినటువంటి అవకాశాలను అయితే అందిపుచ్చుకొని మీరు ముందుకు సాగిపోండి. ఇక ఈరోజు మీరు మీ యొక్క కోరికలు, మీ యొక్క సమయాన్ని అంతా కూడా కేటాయించనున్నారు. మీరు మీ యొక్క సమయాన్ని కుటుంబ సభ్యులతోనూ గడపతారు. ఇక మీ యొక్క వైవాహిక జీవితము ఈరోజు పూర్తిగా వినోదము, ఆనందము, అలరీయంగా సాగిపోనుంది. ఈ విధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో కొన్ని సానుకూల, కొన్ని ప్రతికూల అంశాలు ఆధారంగా రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాలు అయితే కనబరుస్తున్నాయండి. కాబట్టి మీ యొక్క ప్రతికూలత అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి అంటే శివారాధన తప్పనిసరి అండి. శివనామస్మరణను అసలు మరవకండి. అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించండి, దుర్గా చాలీసా పఠించండి. మీకు ఉన్నంతలో పేదలకు, వృద్ధులకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు.